శివుడు మరియు సతీదేవి కథ హిందూ పురాణాలలో అత్యంత హృదయ విదారకమైన మరియు శక్తివంతమైన కథలలో ఒకటి. ప్రేమ, భక్తి, గర్వం మరియు విశ్వ పరివర్తనతో అల్లినది. మా సతీదేవిని దాక్షాయణి అని కూడా పిలుస్తారు. శక్తివంతమైన కానీ గర్విష్ఠుడైన పాలకుడైన దక్షరాజు కుమార్తె మా సతీదేవి. చిన్నప్పటి నుంచి సతీదేవి హిమాలయాలలో నివసించే అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు అంటే చాలా అంకితభావంతో ఉండేది. సతీదేవి తండ్రి మహాశివుడిని నిరాకరించినప్పటికీ ఆమె రాజరిక అంచనాల కంటే ప్రేమ మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని ఎంచుకుని శివుడిని వివాహం చేసుకుంది. సతీదేవి శివుడిని వివాహం చేసుకోవటం వలన దక్షుడికి శివుడి పట్ల ఉన్న అసహ్యం ఇంకా పెరిగింది. ఒకానొకరోజు దక్షుడు ఒక గొప్ప యజ్ఞం త్యాగకర్మ నిర్వహించినప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా శివుడిని మరియు సతీదేవిని ఆహ్వానించలేదు. బాధపడ్డప్పటికీ దృఢనిశ్చయంతో ఉన్న సతీదేవి తన తండ్రితో తర్కించాలనే ఆశతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. బదులుగా దక్షుడు సతీదేవిని అవమానించారు. తన భర్త శివుడికి చూపిన అగౌరవాన్ని భరించలేక సతి పవిత్ర అగ్నిలో తనను తాను దహనం చేసుకున్నారు. శివుడు సతీదేవి మరణం చూసి ఆవేశంతో మహాశివుడు ఉగ్రయోధుడైన వీరభద్రుడిని విడుదల చేశాడు. వీరభద్రుడిని దక్షుని ఆచారాన్ని నాశనం చేసి అతని శిరచ్ఛేదం చేశాడు. శివుడు దుఃఖంతో సతి శరీరాన్ని విశ్వం అంతటా మోసుకెళ్లాడు. తన దుఃఖం వల్ల కలిగే విధ్వంసాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి శరీరాన్ని ముక్కలు చేశాడు. సతీదేవి భాగాలు పడిపోయిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి. భారతదేశం మరియు వెలుపల దైవిక స్త్రీ శక్తి యొక్క పవిత్ర స్థలాలు. తరువాత శివుడు శాంతించి దక్షుని జీవితాన్ని పునరుద్ధరించాడు, కాని వినయాన్ని సూచించే మేక తలతో. ఈ కథ శివుడు మరియు శక్తి మధ్య శాశ్వత బంధానికి నాంది పలికింది. మరియు సతీదేవి తదుపరి అవతారంలో మాతా పార్వతిగా తిరిగి కలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాలు హిందూమతంలో ముఖ్యమైన పవిత్రమైన దేవాలయాలు. ఇవి అమ్మవారి యొక్క విభిన్న రూపాలుగా కొలువబడుతున్నాయి. ఈ దేవాలయాల యొక్క విభిన్న పరిమాణాలను 51 నుండి 108 వరకు నమోదు చేశారు.